శ్రీకాకుళంలోని ప్రతిష్టాత్మక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విశ్వవిద్యాలయం ప్రస్తుతం వివాదాలకు నిలయంగా మారింది. ముఖ్యంగా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపాల్ రాజశేఖర్ చుట్టూ అల్లుకొన్న ఆరోపణలు విశ్వవిద్యాలయ ప్రతిష్టను మసకబారుస్తున్నాయి. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో ఎటువంటి పరీక్షలు లేదా ఇంటర్వ్యూలు నిర్వహించకుండానే రాజశేఖర్ను ప్రిన్సిపాల్గా నియమించారనే విమర్శలు బలంగా ఉన్నాయి. అప్పటి ఏపీఎస్సీహెచ్ చైర్మన్ అండదండలతోనే ఈ నియామకం జరిగిందని, కనీసం ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ అనుమతులు కూడా లేవని విశ్వవిద్యాలయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదవీ కాల పరిమితి ముగిసినప్పటికీ ఆయన ఇంకా అదే కుర్చీలో కొనసాగడం వెనుక ఉన్న మర్మమేమిటో ఎవరికీ అర్థం కావడం లేదు. అవినీతి ఆరోపణలు కేవలం నియామకానికే పరిమితం కాలేదు. ప్రిన్సిపాల్ రాజశేఖర్ తన భార్య పి లత పేరుతో విద్యార్థులకు పాఠాలు బోధించకుండానే నిధులు డ్రా చేశారనే ఆరోపణలు కలకలం రేపుతోంది. ఒక్కో సెమిస్టర్కు 90,000 రూపాయల చొప్పున 4 సెమిస్టర్లకు సుమారు 3.60 లక్షల రూపాయల సబ్జెక్టు కాంట్రాక్ట్ బిల్లులు స్వాహా చేశారని ప్రొసీడింగ్ ఆర్డర్ కాపీలను సాక్ష్యంగా చూపిస్తున్నారు. గతంలో విశ్వవిద్యాలయంలోని అక్రమాలపై విచారణ జరిపిన టీవీ కృష్ణమూర్తి కమిటీ అవినీతి వాస్తవమేనని నివేదిక ఇచ్చింది. అయితే అప్పటి వైస్ ఛాన్సలర్ నిమ్మ వెంకట్రావు మరియు ఏపీఎస్సీహెచ్ చైర్మన్ హేమచంద్రారెడ్డిల సాన్నిహిత్యం వల్ల ఆ నివేదికను తొక్కిపెట్టి తమకు అనుకూలంగా ఉండేలా నజీర్ అహ్మద్ కమిటీతో సరికొత్త నివేదికను పుట్టించారనేది ప్రధాన ఆరోపణ. విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం. విశ్వవిద్యాలయంలో జరుగుతోన్న మరికొన్ని ఘోరాలు విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తున్నాయి. ఈసీఈ విభాగం హెడ్ శ్రావణి విద్యార్థులను పాస్ చేయిస్తానంటూ డబ్బులు వసూలు చేశారని రిజిస్ట్రార్కు ఫిర్యాదు అందినా ప్రిన్సిపాల్ రాజశేఖర్ ఆ ఫిర్యాదుపై ఎటువంటి చర్యలు తీసుకోకుండా తొక్కిపెట్టారని తెలుస్తోంది. ఈ వసూళ్లలో వాటాలు ఉన్నాయని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఒక వర్గానికి కొమ్ము కాస్తూ మిగిలిన వారిపై కక్ష సాధింపులకు దిగుతున్నారని, లైంగిక వేధింపుల వెనుక కూడా కుట్రకోణాలు ఉన్నాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారిన తర్వాత ఈ వ్యవహారాలన్నీ వెలుగులోకి వచ్చాయి. ఈ క్రమంలో ఆమదాల వలస శాసనసభ్యుడు మరియు పీయూసీ చైర్మన్ కూన రవికుమార్ సదరు ప్రిన్సిపాల్ను వెంటనే నిధుల నుంచి తప్పించాలని విశ్వవిద్యాలయం అధికారులను ఆదేశించినట్లు సమాచారం. ఒక విద్యా దేవాలయంలో ఎన్ని అక్రమాలు, రాజకీయ జోక్యాలు చోటు చేసుకోవడం విద్యార్థుల భవిష్యత్తును ప్రమాదంలో పడేస్తోందని మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వైస్ ఛాన్సలర్ మరియు రిజిస్ట్రార్ ఇప్పటికైనా స్పందించి వ్యవస్థలను ప్రక్షాళన చేస్తారో లేదో వేచి చూడాలి.